ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. నేను మీ జ్ఞానాన్వేష్. ఈ వీడియోలో నేను శని గ్రహము మరియు కేతు గ్రహము కలయిక వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం అనే అంశం మీద డిస్కస్ చేస్తున్నాను. మనము మొదటిగా చూసినట్టయితే ఈ శని గ్రహ కారకత్వాలు చూసినట్టయితే వర్క్ అంటే పని, అదేవిధంగా ఎల్డర్ సిబ్లింగ్స్ అంటే ఎల్డర్ బ్రదర్ కానీ ఎల్డర్ సిస్టర్ కానీ, అదేవిధంగా ఆయువు గురించి తెలియజేసేదాన్ని శని కారకత్వంగా తీసుకుంటాము. అదేవిధంగా లేజినెస్ అంటే చేసే వర్క్ చేయడము, లేకపోతే వర్క్ చేయకుండా పనుకోవడము, అలాంటి విషయాల్ని శని కారకత్వంగా తీసుకుంటాం. అదేవిధంగా శని గ్రహానికి మనం చూసినట్టయితే కారకత్వం వచ్చి ఇన్సూరెన్స్ని కూడా శని కారకత్వంగా తీసుకుంటాము. అదేవిధంగా ఐరన్ రిలేటెడ్ వర్క్లు అంటే ఇనుము, స్టీల్ రిలేటెడ్ వర్క్స్కి పనులని శని కారకత్వంగా తీసుకుంటాం. ఆయిల్ని శని కారకత్వంగా తీసుకుంటాం. ఈ కేతువు అనే గ్రహం వచ్చి మామూలు వేదిక అస్ట్రాలజీ ప్రకారం మనం చూసినట్టయితే డిటాచ్మెంట్ అంటే ఏదన్నా ఒక విషయం మీద విరక్తి కలిగించి గ్రహంగా మనం తీసుకుంటాం. కానీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం ఈ కేతువు అనే గ్రహం వచ్చి పూర్వజన్మలో ఇన్కంప్లీట్ అయిన పని సంబంధించిన భావంలో, లేకపోతే ఆ భావ కారక గ్రహాలతో కలయిక ఉంటుంది అని ఇదివరకు వీడియోలో తెలియజేశాము. ఈ కేతు గ్రహము ఈ ఇన్కంప్లీట్ వర్క్ ఉన్న భావ కారకత్వ గ్రహాలతో కానీ భావంలో కానీ పడి ఉండడం వల్ల వాటి నుంచి సాటిస్ఫాక్షన్ రాకపోవడము, లేకపోతే మనము ఎంత చేసినా వాళ్ళ నుంచి మనకు తిరిగి ప్రతిఫలం అనేది రాకుండా పోవడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శని గ్రహ కారకత్వం మనం చూసినట్టయితే ఎల్డర్ సిబ్లింగ్స్ అంటే అన్న లేకపోతే అక్క, ఇలాంటి వాళ్ళకి ఈ కేతువు శని గ్రహంతో కలయిక ఉండడం వలన వాళ్ళని పోయిన జన్మలో అంటే పూర్వ జన్మలో ఈ జాతకుడు లేకపోతే జాతకురాలు నెగ్లెక్ట్ చేసి ఉంటారు. అంటే వాళ్ళకి సరైన గౌరవము, సరైన విధానాలు, సరైన ప్రేమలు, మమకారాలు పంచకుండా వాళ్ళతో గొడవగా దూరంగా బతకడం జరిగి ఉంటుంది. దానికి రిఫ్లెక్ట్గా ఈ కర్మ అనేది బూమ్రాంగ్ కాబట్టి అది మళ్ళీ తిరిగి ఆ కర్మని ఇవ్వాలి కదండి వీళ్ళు చేసిన పనికి. కాబట్టి ఈ జన్మలో వీళ్ళ అన్నకి వీళ్ళు ఎంత చేసినా కానీ అటు నుంచి రివర్స్లో అంత ప్రేమ రాకపోవడం, పట్టించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా లేకపోతే వాళ్ళ అక్కకి ఎల్డర్ సిబ్లింగ్స్కి ఏ వర్క్ చేసినా కానీ, ఏం పని చేసినా కానీ అటుపక్క నుంచి వచ్చే రిజల్ట్ వీళ్ళకి అనుకూలంగా ఉండకపోవడం జరుగుతుంది. దీనికి రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా, దీనికి రెమెడీ ఏమన్నా ఉందా అని అడుగుతారు. ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీలో రెమెడీస్ అనేవి ఉండవు. అంటే మనము ఈ జాతకుడు వచ్చి శని ప్లస్ కేతువుతో కలిసి ఉన్నాడు అంటే శని కేతువు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇలాంటి కర్మ చేసుకొని ఉండడం వల్ల ఈ జన్మలో ఈ కాంబినేషన్తో జన్మించారు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళు వర్క్ చేయాలి. అంటే పూర్వ జన్మలో వాళ్ళు ఆ కర్మని కంప్లీట్ చేసి ఉండరు, అంటే వాళ్ళు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వరు. ఈ జన్మలో కానీ వాళ్ళు ఇవ్వాల్సిన అంటే వాళ్ళ ఆపోజిట్ నుంచి ప్రేమ వస్తాను, ఆపోజిట్ నుంచి వాళ్ళకి మర్యాద, గౌరవాలు అన్నీ వస్తున్నాయని గమనించకుండా ఈ జన్మలో ఈ శని ప్లస్ కేతు కాంబినేషన్ ఉండే వాళ్ళు వాళ్ళ యొక్క ఎల్డర్ సిబ్లింగ్స్కి వాళ్ళు చేయాల్సిన పనులు, వాళ్ళు పంచాల్సిన ప్రేమను, వాళ్ళ చేయాల్సిన మర్యాదలను అన్నిటి చేసుకుంటా పోవాలి. వాళ్ళు ఇవ్వట్లేదు కదా మనము నెగ్లెక్ట్ చేస్తాము అని ఉంటే ఆ కర్మ అనేది మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి నెక్స్ట్ జన్మకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అదేవిధంగా మనము ఈ శని కేతువు కలయిక ఉండే వాళ్ళని చూసినట్టయితే వాళ్ళ యొక్క ప్రొఫెషన్స్, పనిలో, వర్క్లో, అదేవిధంగా జాబులో, ప్రొఫెషనల్ వర్క్స్లో ఆటంకాలు జరుగుతూ ఉంటాయి ఎల్లప్పుడూ. అంటే తడకు ఆటంకాలు జరిగి ఉద్యోగాలు మారడం కానీ జరుగుతుంది. కానీ ప్రొఫెషన్లో డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది ఈ శని కేతువు కలయిక ఉండే వాళ్ళకి. అది ఏ భావంలో ఉన్నా కానీ అంటే ఆ భావ సంబంధిత బంధుత్వాలకు కూడా సేమ్ ఇలానే ఉంటుంది ఈ శని కేతువు కలయిక ఉండడం. ఫర్ సపోజ్ 3వ భావంలో ఈ శని కేతువులు కలయిక కానీ ఉందనుకోండి, ఆ భావ బంధుత్వం మనం చూసినట్టయితే యంగర్ సిబ్లింగ్స్ ఉంటారు. ఆ యంగర్ సిబ్లింగ్స్కి కేతు ఉన్నాడు కాబట్టి వాళ్ళు మర్యాద చేసుకోవాలి. అంటే యంగర్ సిబ్లింగ్స్కి వీళ్ళు
యంగర్ సిబ్లింగ్స్ నుంచి వీళ్ళకి ప్రేమ రాదు. అదేవిధంగా ఎల్డర్ సిబ్లింగ్స్ నుంచి కూడా వీళ్ళు ఎంత చేసినా దానికి సంబంధించిన దానికి సంబంధించిన మర్యాద, దానికి సంబంధించిన గౌరవం రాదు. నువ్వు చేయాల్సిందే ఈ పని అన్నట్టు ఉంటారు వాళ్ళు, కానీ వాళ్ళ నుంచి ప్రేమ రాదు. అదేవిధంగా ఈ శని కేతు కలయిక ఉండడం వల్ల ఎక్కువ ఆధ్యాత్మిక వైపు కానీ వెళ్తే, ప్రొఫెషన్ని కానీ చేసుకుంటే వాళ్ళకి మంచిగా ఉంటుంది ఈ శని కేతు కలయిక. లేదనుకుంటే ఈ శని కేతు కలయిక ఉండేవాళ్ళు ఎలాంటి ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే, ఒక వర్క్ చేసిన తర్వాత మధ్యలో గ్యాప్ రావాలా, తర్వాత వర్క్ చేయడం, మళ్ళీ గ్యాప్ రావాలా, తర్వాత వర్క్ చేయడం. లేకపోతే ఒక వర్క్ చేయాలా, తర్వాత ఆధ్యాత్మికం వైపు చేయాలా, తర్వాత వర్క్ చేయాలా, తర్వాత ఆధ్యాత్మికం వైపు చేయాలా. అలాగానే ఉంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. ఈ శని కేతువు కాంబినేషన్ ఉండడం అంటే శని గ్రహంతో కేతు గ్రహం కలయిక ఉన్న జాతకాలలో ఉన్న వాళ్ళ గురించి ఈ వీడియోలో డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము నేను విశ్లేషిస్తున్నాను, డిస్కస్ చేస్తున్నాను. మనము ఎగ్జాంపుల్గా చూసినట్టయితే రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి శనికేతు కలయిక ఉంది కాబట్టి ఆయన ఒక ఫిలిం తీస్తారు. ఒక ఫిలిం తీసిన తర్వాత మిగిలిన పీరియడ్లో ఆయన ఆధ్యాత్మికం వైపు పోతారు. తర్వాత మళ్ళీ వస్తారు, మళ్ళీ ఇంకొక ఫిలిం తీస్తారు, తర్వాత ఆధ్యాత్మికం వైపు వెళ్తారు. కాబట్టి ఆయన లైఫ్ అనేది బాగా సాగుతుంటుంది. అలా కాకుండా వీళ్ళు ఇలాంటి జాబులు, ప్రొఫెషన్ని ఎంచుకోవాలి. లేదనుకుంటే కంప్లీట్గా ఆధ్యాత్మికం వైపే ఉండాలి. అంటే ఆధ్యాత్మికం అని చూసినట్టయితే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, అంటే ప్రముఖ జ్యోతిష్యులు, ప్రముఖ పేరు పొందిన జ్యోతిష్యులు చాలా మందికి ఈ శని కేతు కాంబినేషన్ అనేది ఉంటుంది. అదే విధంగా ఈ శని కేతు గురు కాంబినేషన్ ఉందనుకోండి, అంటే శని గ్రహము, గురు గ్రహము, కేతు గ్రహము కలయిక ఉందనుకుంటే వాళ్ళు పెద్ద గురువులై, పెద్ద పీఠానికి మతాధిపతులు లేకపోతే గురువులై ఉంటారు. అంటే ఆధ్యాత్మికంలో ఈ శని కేతు కలయిక ఉండే వాళ్ళు ఈ ఆధ్యాత్మికం సంబంధించిన ప్రొఫెషన్స్ కానీ చేస్తే వాళ్ళకి మంచిగా ఉంటుంది. అలా కాకుండా వేరే ప్రొఫెషన్స్ చేస్తే దాంట్లో డిస్టర్బెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు కేతు గ్రహం గురించి నేను చెప్పాను కదా, అంటే కేతు గ్రహం అనేది పూర్వజన్మలో ఇన్కంప్లీట్ చేసిన వర్క్. ఈ కేతు గ్రహం అనేది శని గ్రహంతో కలయిక అవ్వడం వలన ఎందుకు వచ్చింది అంటే, పూర్వజన్మలో వీళ్ళు వాళ్ళకిచ్చిన ఆయుష్ని కంప్లీట్ చేసి ఉండరు. అంటే వాళ్ళకి సపోజ్ 60 years లేకపోతే 70 years బతకాలి అని ఉంటే వాళ్ళు శనిక ఆవేశానికి లోనయ్యి ఎమోషన్స్ బర్స్ట్తో సూసైడ్ చేసుకోవడము లేకపోతే ఏదో ఒక ప్రయత్నం చేసి చనిపోవడం జరగడం వల్ల ఆ కర్మ అనేది ఈ భావంలో వచ్చి చేరడం వల్ల ఈ శని కేతువు కలయిక అనేది జరుగుతుంది. అలా ఉన్న వాళ్ళు పోయిన జన్మలో ఇలా చేసుకొని ఉండడం వల్ల ఈ జన్మలో శని కేతువుతో వస్తారు. కాబట్టి వీళ్ళు ఆధ్యాత్మికం వైపు ప్రొఫెషన్గా సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా వీళ్ళు కానీ జాబ్ చేస్తుంటే దాంట్లో వీళ్ళు కష్టాలు ఎదురవ్వాల్సిందే. అదేవిధంగా వీళ్ళకి శని కేతు అంటే పోయిన పూర్వ జన్మలో వీళ్ళు ఇచ్చిన ఆయుష్ని సరిగ్గా ఉపయోగించకుండా ఈ జన్మలో రావడం వల్ల దీన్ని 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి దీర్ఘాయువు వచ్చి అన్న ఉండడము, లేదనుకుంటే వీళ్ళ ఆయుష్ని రివెంజ్ తీర్చుకుంటుంది. ఎలా అంటే, పోయిన జన్మలో నేను ఆయుష్ని ఇచ్చినాను కానీ నువ్వు వాడుకోలేదు, ఈ జన్మలో ఆయుష్ తక్కువగా ఉండడం కానీ జరుగుతుంది ఈ శని కేతువు కలయిక ఉండేవాళ్ళు. కాబట్టి వీళ్ళు ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క రోగంలో కానీ ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ శని కేతు కలయిక ఉండేవాళ్ళు. ఎందుకంటే పూర్వ జన్మలో వాళ్ళకి ఇచ్చిన ఆయుష్ని వీళ్ళు ఇన్కంప్లీట్ చేసేసి వచ్చుంటారు. అందువలన ఈ శని కేతు కలయిక అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ శని కేతు కలయిక ఉండేవాళ్ళు వర్క్లో, అంటే జాబ్ చేస్తే మాత్రము అక్కడ సెట్ అవ్వరు. అంటే ఏదో ఒక కారణాల చేత సెట్ కాకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఈ శని కేతు కలయిక ఉండేవాళ్ళు ఆధ్యాత్మికం వైపు కానీ ప్రొఫెషన్ కానీ ఎంచుకొని చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. మరో అంశంతో మళ్ళీ కలుస్తాను. మీ జ్ఞానాన్వేష్.